పత్రికలు ఏం ఈరోజు మన జ్ఞాపకం చేసుకున్నాం. నేను నేను అనే మాట, నేను అనేది పరిచయం చేసుకుంటాను. యోహాను సువార్తలో నేను అనేది 7 పర్యాయాలు మనకు కనపడుతుంది. 7 పర్యాయాలు. నెంబర్ 1 6వ అధ్యాయము 35వ వచనం. త్వరగా రాసుకోండి. 6వ అధ్యాయము 30. యోహాను సువార్త 6:30. జీవాహారం నేనే, ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత 10వ అధ్యాయం 11వ, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. తర్వాత 10వ అధ్యాయం 9వ వచనం, నేను ద్వారమును, నేను ఐ యామ్ ద డోర్. దేర్ ఈస్ అనదర్ డోర్ టు ఎంటర్ ఇంటూ ద హెవెన్. అంటే నేను ద్వారం, వేరొక ద్వారం లేదు. పరలోకంలోకి వెళ్ళాలంటే నా ద్వారానే పరలోకానికి వెళ్ళాలి అంటాడు. తర్వాత ఏమంటే నేను నిజమైన ద్రాక్షావళి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, ఐ యామ్ ద ట్రూ వైన్. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేను మార్గము సత్యము జీవము, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూ అండ్ ద లైఫ్ కదా. తర్వాత 11వ అధ్యాయం 25వ వచనం, నేనే పునరుత్థానమును జీవము. 7 పర్యాయాలు, 7 అయా. ఈరోజు దేవుడిగా మనం అనుకున్నాం కదా, ఎందుకు నేనే, నేను అనేది తన యొక్క అద్వితీయత, యూనిక్నెస్ని ఆయన చూపించుకుంటున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ నేనే. వా, ఈరోజు చాలా మంది ఏమన్నా నేను నేను అంటాం. మనం అనకూడదు. మనం ఆ మాట అన్నామంటే మనలో ఒక ప్రౌడ్ ఎంటరైపోతుంది. చాలా మంది జీవితాల్లో అసలు నేనేనండి, నేను లేకపోతే లేదండి కదా. నేను అనేది మనలో చచ్చిపోవాలి. పౌలు అంటాడు, నేను కాదు నివసిస్తుంది, నాలో ఎవరు నివసిస్తున్నారు? క్రీస్తు. నేను అనేది చచ్చిపోవాలి. కానీ నేను అన్నాడు, అర్థం ఏంటో తెలుసా? ఆయన అద్వితీయత, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క అధికారం. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క మనస్తత్వం ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన కాపరి స్థానాన్ని తీసుకుంటున్నాడు. మనకేమన్నా గొర్రెల స్థానం ఇస్తున్నాడు. మనం గొర్రెల స్థానంలోనే ఉండాలి. ఈరోజు ఆ స్థానంలోకి వచ్చామా? దేవుడు ఎందుకు మనం గొర్రెలతో పోల్చాడు? ఆలోచన చేసాం ఎప్పుడైనా? గొర్రెలతో ఎందుకు పోల్చాడు? లోకంలో పురుడు అనలేదు, సింహాలు అనలేదు, మీరు గుర్రాలు అనలేదు, మీరు కృషి కాటం లేదు అన్నాడా? అనలేదు. ఏమన్నా తెలుసా? మీరు ఎవరు తెలుసా? గొర్రెలు అన్నాడు. ఈ లోకంలో మనందరూ జ్ఞాపకం చేసుకున్నామండి. ప్రపంచంలో అన్ని జంతువులు కదా, అన్ని చాలా జంతువులు మనం చూస్తాం. కానీ వాటికి కాపరి అవసరం లేదు. కానీ ఎవరికి కావాలి తెలిసే కాపరి? గొర్రెలకు కావాలి. గొర్రెలకు కావాలి. ఈరోజు దేవుడు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. ఓల్డ్ టెస్టమెంట్లో మోషే, అర్థమైందా? మోషేని మనందరూ తెలుసు. ఐగుప్తు దేశంలో నుండి ఒక చిన్న మరణ చేస్తాడు. ఒక ఆయన చంపేసి ఎక్కడ పూడ్చిపెడతాడు తెలుసా? ఇసుకలో పూడ్చిపెట్టి వేస్తాడు. 2వ రోజు మళ్ళా పోట్లాట జరుగుతుంటూ వచ్చి ఎంట్రీ వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు అక్కడ అన్నాడు, నిన్న ఐగుప్తుని చెప్పినట్టు మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా అంటారు. మోషే ఏమవుతుంది? అక్కడి నుంచి మిద్యాను అరణ్యంలోకి వెళ్తారు. మిద్యాను అరణ్యంలోకి వెళ్తారు. బాగా వినాలి మాట. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసు? అక్కడ 40 సంవత్సరాలు ఏం కాశాడైనా? గొర్రెలు కాశాడు. నేను అదే చెప్పాను, మన వాక్యం వినేటప్పుడు గొర్రెగా మారాలి.
గొర్రెలు కాస్తాడు. ఎందుకు? ఇక్కడ చాలా లోతైన మర్మాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం కదా. గొర్రెలు కాసేటప్పుడు చాలా నేర్చుకున్నాడు మోషే చాలా నేర్చుకున్నాడు. గొర్రెలు కాస్తే కానీ ఇశ్రాయేలుని కాయలేవు. అర్థమైందా? ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. సపోజ్ మేమున్నాం కాపరి కదా. కాపరి ఎవరిని గాయాలి? ముందు గొర్రెలు గాయాలి, అంతేనా కాదు? ఇప్పుడు గొర్రెలు కాయకుండా మనుషుల్ని ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చూస్తాం కదా. మోసే గొర్రెలు కాయకుండా లీడర్ అయ్యాడా? ఈరోజు ముందు మనందరం కూడా జ్ఞాపకం చేస్తాం, గొర్రెలు కాయాలి మోసే నువ్వు, అప్పుడు నా ప్రజలు నువ్వు నడిపిస్తావు. గొర్రెగా మారాలి. గొర్రెల యొక్క మనస్తత్వం తెలుసుకోవాలి. విద్యాన్ని 40 సంవత్సరాలు దేవుడు ట్రైన్ చేశాడు. గొర్రెలు కాసుకున్నాడు, ఇంట్లో చిన్నాడు కదా. తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? సింహాసనం కూర్చోబెట్టాడు. ఎవరైనా దావీదు. ఒక ఆయన లీడర్, ఒక ఆయన రూలర్ కదా. ఒక పరిపాలన చేసేవాడు, ఒక ఆయన నడిపించేవాడు అయ్యాడు. దేనికి? ఎక్కడ నేర్చుకుని ట్రైనింగ్ అంతా గొర్రెల దగ్గర నేర్చుకున్నాడు. దావీదు అంటాడు, నన్ను గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకొచ్చేవయ్యా, దీన్ని ఎలాగ మర్చిపోతాను? ప్రియమైన దేవుడు కదా, ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే మంచి కాపరి మొదటి మాట తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరి లక్షణాలు 3 మనం వాటిని చెప్పుకున్నాం. ఒకటి, కాపరి లక్షణం తెలుసా? మందక్షేమం చూస్తాడు. బాగా వినాలి మాట. కాపరి లక్షణం ఏంటి? మందక్షేమం చూడాలి. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసి 23వ సంకీర్తనలో మనందరి కంటో పాడు. బహుశా మీకు అందరికి వచ్చే ఉంటుంది, రాకపోతే నేనేం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నిలబడి చెప్పండి అని అనలేదు. అవునా? యెహోవా నా కాపరి, నాకు పచ్చిక గల చోట్ల ఆయన శాంతికరమైన జలముల యొక్క మందక్షేమాన్ని కాపరి చూడాలి. ఏం తెలుస్తుందా? ఎలా ఉన్నారు? బక్కచిక్కిపోయారా? సంతృప్తిగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అందుకే మేము ఎప్పుడైనా కనపడితే బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా అంటారు. బాగున్నా కానీ బాగాలేదండి అంటారు మాకు. అవునా? కాపరి పని తెలుసా? మందక్షేమం చూడాలి. అందుకే దావీదు అంటాడు, నన్ను శాంతికరమైన జలముల యొక్క నన్ను ఆయన నడిపించుచున్నాడు అంటాడు. అవునా? ఇప్పుడు మందను కూడా కాపరి అలా నడిపించాలి. పాలస్తీనా దేశంలో గొర్రెలు నీళ్లు తాగుతూ ఉంటుంది. వాస్తవంగా అయితే గొర్రెలే, మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, గొర్రె మురికి నీళ్ళు తాగదు. మురికి నీళ్ళు, పారే నీళ్ళు అసలు తాగదు. మరి ఏ నీళ్ళు తాగుతాయి అంటే నిలకడగా ఉన్నది. ఎందుకు పాస్టర్ గారు మురికి నీళ్ళు తాగదు, పారే నీళ్ళు తాగదంటే అన్ని జంతువులు ఏం చేస్తారు? 4తో నీళ్లు తాగుతాయి కదా. కుక్కలను గమనించండి. కానీ గొర్రెలు ఏం చేస్తారు తెలుసా? ముట్టె. ఈ ముట్టెను పూర్తిగా లోపల పాలి కొంచెమే లోపల పెట్టి నిలకడగా ఉన్న చోట నీళ్లు తాగుతాయి. ఒకవేళ పారే నీళ్ళు కానీ మురికి నీళ్ళు కానీ తాగితేనట ఆ ముట్టె లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ముక్కులోకి నీళ్లు పోతాయి. ముక్కులోకి నీళ్లు పోయినప్పుడు తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చినప్పుడు భయంకరంగా తుమ్ముతున్నాడు. ఒకసారి గోడకేసి కొట్టుకుంటున్నాడు. ఎక్కువ అయిపోయినప్పుడంట బ్లడ్ బీడ్ అవుతా ఉందంట. అందువల్ల మురికి నీళ్ళు కానీ పారే నీళ్ళు కానీ తాగడం. మరి గొర్రెకి నీళ్ళు ఎట్లా పాస్టర్ గారు అంటారు?
అందుకే పాలస్తీనా దేశంలో ఏం చేస్తారంటే ఉదయాన్ని గొర్రెలను పచ్చిగా చోటకి తీసుకెళ్ళినప్పుడు దాని మీద మంచు ఉంటుంది. మంచు వెంటనే ఆ మంచుతో సహా ఆ గొర్రె పచ్చిగా తినేస్తారు. మేత దొరికింది, నీళ్ళు రెండు పోయిపోతాయి. ఈరోజు దేవుడు కాపులు పడేది తెలుసా? మందక్షేమాన్ని చూడాలి, శాంతికరమైన జలముల యొక్క పచ్చిక గల చోట్ల. అవునా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నాయి చూడాలి. యేసుల గ్రంథం 34వ అధ్యాయం, యేసుల గ్రంథం 34వ అధ్యాయం 15-16 వచనాలు మనం జ్ఞాపకం. 34వ అధ్యాయం, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టిదే ప్రభువు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను కనుగొనును, తోలి వేసిన దాన్ని మరలా తోలిపోయి, గాయపడిన దానిని కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కృపిన వాటిని బలం గల వాటిని శిక్షను మీద పెట్టి లయపరిచేదను కదా. మంచి కాపురి పని ఇది. చెడ్డ కాపులు ఏం చేస్తారు? జీతం తీసుకుంటారు, జీతం కోసమే పని చేస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? కడుపు నింపుకునే కాపాడంట. కడుపు నింపుకుంటారంట. వాళ్ళ కడుపే దేవుడు. బలహీనమైన వాటిని బలపరచులు, వాటిని మేపలు కదా. కాబట్టి ఈరోజు మంచి కాపుల లక్షణం ఏంటంటే చాలా చక్కగా చెప్పాడు కదా. మందక్షేమాన్ని చూస్తారంట కదా, బలహీనమైన వాటిని బలపరుస్తారంట. కాబట్టి రెండవ లక్షణం, మంచి కాపరి యొక్క రెండవ లక్షణం ఏం తెలుసా? కాపరి ఇతర జంతువుల నుండి రక్షిస్తారు అంట. ఏ జంతువులు ఇవి? రెండవ మంచి కాపరి లక్షణం ఏం తెలుసా? క్రూర మృగాల నుంచి. అవునా? ప్రభు తన గొర్రెలను రక్షిస్తాడు. అంటే మనలను ఎన్నిసార్లు రక్షించాడు? రక్షించలేదా? అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ చేతులు కదా. అందుకే 23వ కీర్తనలో అంటాడు, ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడు, నీ దుడ్డు కన్నా నీ దండము నన్ను ఆదరించును. దుడ్డు కన్నా చూశారు మీరు ఎప్పుడైనా? కాపర్ని ఎంతమంది చూశారు? గొర్రెలు కాసే కాపర్ ఎప్పుడైనా చూసారా? ఎట్టుంటాడు చెప్పండి? ఎట్టుంటాడు? చక్కగా అన్నం ఉంటాడా? ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళారా? ఎంత వాసన వచ్చిందో. దుడ్డుకార చూసారా? దుడ్డుకార ఎట్టుంటుంది? దుడ్డుకార మన ఇంట్లో ఉండే స్టిక్ కాదు, దుడ్డుకార. ముందు కాపరికి పైన గొంగళి ఉంటుంది కదా, తర్వాత దుడ్డు కర్ర దండ. దుడ్డు కర్ర ఎట్లుంటుందంటే మన ఇంట్లో తాతోళ్ళు ఉంటారు, నడిచేటప్పుడు చేతులు ఎట్లా ఉంటుంది కదా, ఓంగి ఉంటుంది కదా. అది ఎట్లుంటుందంటే కింద సన్నగా పైన లావు ఉంటుంది. దేనికి దుడ్డు కర్ర వాడతాడు? నెంబర్ 1 దేనికి వాడతాడు తెలుసా? కాపరి పాలస్తీనా దేశంలో తోడేళ్ళు వచ్చినప్పుడు గొర్రెల్ని పట్టుకుంటాయి అంట, ఆమెకు నోటికి పట్టుకుంటాయి. కాపరి చూసి ఏం చేస్తారు తెలుసా? దుడ్డు కర్ర పైన కదా అది తీసుకొని ఇక్కడ కొడుతున్నట్టు తోడేళ్ళు ఈ మెడమేలు కట్టబడినట్ట ఒక్కసారి నోట్లో ఉన్నటువంటి గొర్రెలు కూడా బయటకు కక్కేస్తారు. ఎంత ప్రేమండి! ఈరోజు దేవుడు ఉంటారా మన జ్ఞాపకం. అది ఆయన దుడ్డు కదా కుడి చేతిలో ఉన్నది, దండం ఎడమ చేతిలో ఉంది. మరి దండం ఏంటి పాస్టర్ గారు? గొర్రెలు నడుస్తున్నప్పుడు అంట, గొర్రెలు నడిచేటప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీద. గొర్రెలు నడిపించేటప్పుడు ఒకళ్ళు ఏమో వెనకుంటాడు, ఇంకొక అతను ముందు ఉంటాడు కదా. గొర్రెలు నడిపించేటప్పుడు పోతున్నప్పుడంట కొన్ని గోతులు పడిపోతాయి కదా, గోతులు పడిపోతాయి. గోతులు పడినప్పుడు ఏం
ఈ దుడ్డు కర్రను వెనక్కి తిప్పి చివర పెట్టుకొని ఇట్లా ఉంటుంది కదా, హోల్డ్ అయ్యి ఉంది కదా, దాన్ని అట్లా పెట్టి పైకి పెట్టాలి దండం కదా. ఈరోజు మనందరం జ్ఞాపకం చేస్తున్నాం, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది, నన్ను రక్షిస్తుంది, నన్ను కాపాడుతుంది కదండి. ఎంత మంచి కాపాడండి దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి, క్షేమాన్ని చూస్తాడు కదా, ప్రేమ ఈరోజు మన పట్ల ఎంత చూపిస్తున్నాడంట కదా, ఎంత కృప, ఎంత కనికరము కదా, ఎన్నిసార్లు మనం రక్షిస్తున్నాడు. లాస్ట్ సండే మీకు చెప్పారు, తోమ ఏమన్నా తెలుసా? నేను ఆయన చూస్తేనే కానీ నమ్మను కదా. ఎన్నిసార్లు తప్పులు చేశాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి కంటే. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకున్నాం, రక్షించడానికి మరొకసారి తోమా కోసం మేడగదిలోకి వచ్చేసాడు. ఆయన నిలబెట్టడానికి తోమా కోసం వచ్చాడు మేడగదిలో. మంచి కాపరి మూడో పని తెలుసా? మంద ఆరోగ్యం ఎలా ఉందో చూస్తారు. అంటే అదే కాపరి కదా, గొర్రెలు బలహీనంగా ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటాడు, బలంగా ఉన్నాయా లేవా. అవునా? కొన్నిసార్లు గొర్రెలు భయపడతాయి, మగ గొర్రెలు చూసి ఆడగొర్రెలు భయపడతాయి, మందలో ఉన్నప్పుడు భయపడతాయి, ఒక్కోసారి అటాక్ చేస్తాయి. ఒక్కోసారి గొర్రెలు మందలో వెళ్తున్నప్పుడే కదా అవి బాగా డెలివరీ సమయంలో నడవలేకపోతూ ఉంటాయి. అలాగే నిలబడిపోతున్నప్పుడు ఆ చిన్న గొర్రె, అప్పుడే వచ్చినటువంటి గొర్రె నడవలేకపోతున్నాడు, కాపరి ఏం చేస్తుంది? దాన్ని తన భుజాల మీద వేసుకొని వెళ్ళిపోతుంటాడు. కాపరి పని ఏదో తెలుసా? మంచి కాపరి ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తాడు. ఆరోగ్యంగా ఉన్నాయా, హెల్తీగా ఉన్నాయా, మంచి ఆహారం తింటుందా, హెల్తీ ఫుడ్ తింటున్నారా లేదా అని చూస్తాడంట. అందుకే కాపరి ఇంకో పని తెలుసా? గొర్రెల్ని బొచ్చు కత్తిరిస్తాడంట. ఆరోగ్యం ఉండాలంటే బొచ్చు కత్తిరిస్తాడంట. ఒక్కోసారి గొర్రెలకు భయంకరమైన బొచ్చు, భయంకరంగా ఉంటాడు. దానివల్ల ఏం చేస్తుంది? నడవలేకపోతుంది. దాన్ని ఏం చేయాలి తెలుసా? గొర్రె బొచ్చు కత్తిరించాలి. కత్తిరించకపోతే అది నడవలేదు. ఒక్కోసారి అట్లానే కూర్చున్నప్పుడు ఎలికలుగా పడిపోయిందట గొర్రె. ఎలికలుగా ఎలా పడిపోయిందట? ఎలికలుగా పడిపోతే ఏం చేస్తుంది తెలుసా? గొర్రె పేగులన్నీ కూడా అంట, ఈ పేగులు ఒక్కసారి మన చుట్టూ పట్టేసినప్పుడు అంట ఒక్కసారి గొర్రె ఊపిరాక చచ్చిపోయింది. కాపరి ఏం చేస్తా తెలుసా? గొర్రె ఆరోగ్యంగా ఉందా లేదో కూడా చూసుకోవాలంట. దేవుడు బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మంచి కాపరి మందక్షేమం వస్తాడు, క్రూర మృగాల నుంచి కాపాడతాడు కదా. మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆరోగ్యం ఉంటాయా లేవో అని కూడా చూస్తాడు. ఇంత మంచి మాట కానీ చేతిగా పని చేయడు కదా. ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేస్తాడు? ఈరోజు దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మంచి కాపరి చేసే పని ఏంటో మనం చూసే కదా. రెండవ ప్రాముఖ్యమైన మాట చూస్తే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. నేను గొర్రెలకు మంచి కాపరి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టించున్నాను. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో కదా, నేను కూడా తండ్రిని అలాగే ఎరుగుదును కదా. తర్వాత ఏమంటే తెలుసా? గొర్రెలు నన్ను ఎరుగును కదా. ఎంత మాట, నేను కూడా గొర్రెలు ఎరుగుతాను. ఎంత మంచి మాట కదా. ప్రభు మనల్ని ఎరగడం ఎంత భాగ్యమో,
ఈరోజు మనం ప్రభువుని తెలుసుకోవడం ఎంత భాగ్యమో, ఆయన మనల్ని ఎరగడం కూడా అంత గొప్పదన్నది, మహాధన్యత. ఆయన మనల్ని ఎరగడం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప ధన్యత అండి. నా గొర్రెలు నేను ఎరుగును, ఇవి మన గొర్రెలా కాదా కదా. ఇప్పుడు నేను ఉన్నాను, మీరంతా కూడా నా గొర్రెలు కాదని చెప్పగలుగుతాను. చాలా మంది ఏమంటారు తెలుసా, ఏ పాస్టర్ గారు మేము లోపల సంఘం కాదా, ఎట్లా ఏంటి రుజువులు ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను సందా ఎత్తున్నాను, పుస్తకంలో చూసుకోండి అంటారు మనవాళ్ళు. అంటే ఇది ఒక ఎవిడెన్స్ అన్నమాట మనకి, అంతేనా? అందుకే మన భారతదేశంలో కూడా ఒక సిస్టమ్ పెట్టారు, ఏంటి తెలుసా, నువ్వెవరు పుట్టావంటే ఏమడుగుతారు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమడుగుతారు మనల్ని? ఏమడుగుతారు? నీ ఆధార్ కార్డు ఏదంటారు, అంతేనా? నీ ఆధార్ కార్డు చూసి నెంబర్ కొట్టగానే నువ్వు ఎక్కడ పుట్టావు, నీ బ్యాంక్ ఎక్కడ ఉందో, అకౌంట్ ఎక్కడ మొత్తం బయటపోతావు, అంతేనా? కానీ ఈరోజు నేను ఏమంటాను తెలుసా, యేసు క్రీస్తుని మనం తెలుసుకోవటానికి కానీ, యేసుని మనం తెలుసుకోవటానికి కానీ, ఎరగటానికి కానీ ఏ కార్డు అవసరం. ఆయన మనల్ని ఎప్పుడో ఎరిగాడు. అందుకే అంటాడు, ఆయన ఎవరు? త్రికాల జ్ఞాని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు కదా. ఈరోజు మనందరూ జ్ఞాపకం చేసుకున్నవాడు, నీ గురించి నీకేం తెలియదు, నా గురించి నీకేం తెలియదు కదా. కానీ మన గురించి తెలిసిన వాడు తెలుసా? ఆయన మన ఎరుగును. అందుకే అంటాడు, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగును అంటాడు కదా. ఈరోజు దేవుడు బిడ్డరా మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు, 139వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు కూడా, నేను గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. ఎప్పుడంట? ఎప్పుడు ఎరిగినట్టు ఆయన? గర్భములో రూపింపక మునిపే. ఈరోజు మనం అందరూ జ్ఞాపకం చేస్తున్నాం, మనకి ఈ లోకంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇంకెవరైనా తెలియకపోయినా పర్వాలేదు, కానీ అందుకని యేసు ప్రభువులు మనం ఎరగాలంటే ఆయన గొర్రెలు మనం, ఆయన గొర్రెలు. అందుకంటే నా గొర్రెలు అంటే అర్థం తెలుసా? యజమాను, ఓనర్షిప్. ఆయన మన మీద అధికారం చేస్తున్నారు, దత్తనం చేస్తున్నారు. మనం ఆయన గొర్రెలు, ఆయన ఎరగాలంటారు. దేవుడి బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. లాస్ట్ సండే కూడా మీకు చెప్పాను కదా, తోమా ఏమన్నాడు తెలుసా? తోమా ఏమన్నాడు కదా, నేను నమ్మనే కదా. కానీ ఆయన గొర్రెగా ఉన్నవాడు ఆయన తెలుసుకోకపోతే. అందుకే తోమా ఏమన్నాడు? చాలా చక్కగా మాట్లాడుకుంటాడు, నేను ఆయన చూస్తే కానీ నమ్మను కదా. అందుకే నా గొర్రెలు నన్ను ఎరుగును. తోమా కూడా తెలుసుకోవాలి, తోమా కూడా పక్కకి వెళ్ళడానికి లేదు. ఈరోజు మనలో చాలా మంది, కొంతమంది అంటుంటారు, చాలా చక్కగా మనం మాట్లాడుతుంటారు కదా. అసలు కొంతమంది అంటారు, ఏదైనా కోపంలో కానీ మనం ఎలాగ మాట్లాడతారో తెలియదు, కానీ నా గురించి నీకేం తెలుసు అంటారు. అంటారా? నా గురించి నీకేమి తెలుసు అంటారు. పెళ్లి కానప్పుడు భార్య భర్తల గురించి ఒకరికొకరికి ఏం తెలియదు, తెలుసా? పెళ్ళప్పుడు మాటలు అబ్బో మా అబ్బాయి చాలా మంచివాడండి, మా అమ్మాయి చాలా మంచిదని అంటారు. పెళ్ళి అని చెప్తారు, 5 సంవత్సరాలకి ఏం చెబుతారో తెలుసా? నీ గురించి నాకు అప్పుడే తెలిస్తే బాగుంటుంది అంటారు. అంతేనా? అదే మాట అంటారు. మన గురించి మనకే ఎక్కువ ఏమి తెలియదు, కానీ మన గురించి ఎక్కువ తెలిసిన వాడు ఎవరు తెలుసా? నువ్వు తల్లి గర్భంలో రూపింపక మునిపే కదా, తల్లి గర్భంలో రూపింపక మునిపే. ఇస్కరియోతు యోధ యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనము కదా, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదురు, కానీ నాతో కూడా పోలికలు చేయవాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెను కదా. ఏదంటే ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగుదును. యోధా మీద ఎంత ప్రేమ అండి. కానీ అతను ఏం చేయడానికి వచ్చాడంట? భిన్నముగా రూపేమని ఎరిగాను అన్నాడు,
కానీ ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? తనతో కూర్చొని తనతో అన్నం తింటాలి. ఆయన ఏం చేయబోతుంది తెలుసా? తన మడినెత్తి పట్టబోతున్నాడు. యేసు ప్రభు వారిని అన్యాయంగా ఆయన ఈరోజు శత్రువులకు అప్పగించబోతున్నాడు. యూదా గురించి తెలుసండి, అది ఏం చెప్తారు. ఈరోజు దేవుడు బిడ్డ మనం అందరూ జ్ఞాపకం చేసుకున్నామని ఆయన గొర్రెలు, ఆయన మన గురించి మొత్తం తెలుసు. అయినా మనం ప్రేమిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి ప్రతి సంఘంలో అంటాడు, నేను నిన్ను ఎరుగుదును అంటాడు. ప్రతి సంఘాన్ని గురించి మాట్లాడతాడు. నీ కష్టం ఎరుగు, నీ పేదరికం ఎరుగు, నీ శ్రమను ఎరుగు, అన్నీ తెలుసు. ఈరోజు దేవుడు మన జ్ఞాపకం అయినా మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ ప్రాముఖ్యమైన మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డిని కాని వేరే గొర్రెలు నాకు, వాటిని కూడా నేను తోడుకొని రావను, అవి నా స్వరము వినును అంటారు. 27వ వచనం అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఒకటి నా గొర్రెలు కదా, ఇలా చెప్పారు, ఓనర్షిప్. రెండవది నన్ను ఎరుగును, రిలేషన్షిప్. అంటే అర్థం ఏం తెలుసా? సంబంధ బాంధవ్యాలు. మనకి ఆయన కాపరి, మనం గొర్రెలు, ఇదే రిలేషన్. ఈరోజు ఏమో తెలుసుకోండి, నా స్వరం, ఫెలోషిప్ అంటే దేవుడితో సంబంధం. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడితో సంబంధం కదా. ఆయన స్వరం మనం వినాలంటే ఆయన స్వరం వినాలి. పల్లెటూరులో ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల మనం చూస్తాం, కుక్కల్ని మరి కోళ్ళు కదా పెంచుకుంటాం, పిల్లులు పెంచుకుంటాం కదా. ఈరోజు ఇంకా కుక్కలతో కూడా మరి మాట్లాడతారు. మా వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. కూర్చోండి కదా, అది ఏమంటే అది జాతర. అంటే అది ఎవరు మాట్లాడేది తెలుసా? ఎవరు మాట్లాడి ఇంట్లో యజమాని యొక్క స్వరం మాట్లాడతారు. కోడళ్ళు అయితే కోళ్ళు పెంచేవాడు, కోళ్ళు పిలుస్తారు కదా. కోళ్ళు పిలుస్తారు, ఎట్లా పిలుస్తాం? బౌ అంటుంది కదా. అనగా అయ్యేమని తెలుసా? ఎవరి యజమాని పిలిస్తేనే వాళ్ళ దగ్గరికే వెళ్తాయి. అన్నీ రావు తెలుసా మీకు? అన్నీ రావు. ఈయన నా యజమానుడు పిలుస్తున్నాడు కాబట్టి నేను పోదామని వెళ్ళిపోతాయి తప్ప అన్నీ వచ్చి పిలిచాడు కదా పోవాలి. ఈరోజు ఆయన స్వరాన్ని మనం ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని పాటలు పాడుతూ ఉంటాను. ఇప్పుడు పాటలు లేదు మనమంతా. ఇప్పుడంతా మన పాటలన్నీ లక్ష్మణ్ టైప్లో ఉంటాయి కదా. చిన్నప్పుడు నేను కూడా విన్నా, ఏ సన్న స్వరం అన్నా నీవు ఎప్పుడైనా విన్నావా కదా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా కదా. ఎప్పుడైనా విన్నారా స్వరం? మనకి ఇప్పుడు మనకంతా క్యాసెట్స్ వచ్చేసి చక్కని పాటలు వింటున్నాము. పురాతన కాలంలో మనం పెళ్ళిళ్ళకి కానీ అకేషన్ జరిగినప్పుడు గ్రామఫోన్ కదా, అవునండి. అది ఇంగ్లాండ్ దేశం వారు ఒక రికార్డు పెట్టి ఒక పిల్లి పెట్టగానే చక్కని పాటలు వస్తాయి కదా. చిన్న మైకులు కట్టి పిల్లలకి వాడతాము. అది ఇంగ్లాండ్ దేశం వారు తయారు పెద్ద రికార్డు, చాలా పాటలు. ఆ పిల్లి పెట్టినప్పుడు ఆ రికార్డు మీద కుక్క సింబల్ ఉంటుంది. మీరు గమనించలేదు ఉందా? HMV ఈజ్ మాస్టర్ వాయిస్. అది 1884 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో తయారు చేయబడింది. అదేదో తెలిసి దాని మీద కుక్క ఉంటుంది. ఆ కుక్క దాని పేరు దీపర్. అది యజమానికి చాలా నమ్మకంగా చెప్పినట్టు చేస్తారు. వాళ్ళ యజమాని నమ్మకం. మీకు విషయం తెలుసా? అది ఒక రోజు అంట
యజమాని ఇంట్లో వదిలిపెట్టి 90 కిలోమీటర్లంతా దేవాలయానికి వెళితే అది యజమాని వెళ్ళిపోవాలి గోడ దూకి 90 కిలోమీటర్లు మన యజమాని దేవాలయం లేకుండా అక్కడ వెళ్ళిందంటారు. అర్థం ఏంటో తెలుసా? ఈరోజు యజమాని యొక్క కదా ప్రేమను వదిలేదు, ఆ స్వరాన్ని అది గుర్తుపడతాము. అందువల్ల అప్పట్లో గ్రామంలో రికార్డులో ఆ కుక్కని సింబల్గా అక్కడ పెట్టారు. ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన స్వరం ఉన్నారు. ఆయన స్వరం వింటే మనం ఏమవుతాం తెలుసా? బ్రతుకుతాం. చచ్చిపోయి ఉన్నారు, మేడగదిలో భయపడుతూ చచ్చిపోయి ఉన్నారు తెలుసా? శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది ఎవరైనా మగ్ధలేని నేను ప్రభువుని చూశాను, ప్రాణాలు లేచి పరిగెత్తుకుంటే సమాధిలో వెక్కి చూశారు కదా. కదండి, ఒకళ్ళేమను చూసిన తర్వాత తోటమారి అన్నారు, ఒకళ్ళేమను భూతం అన్నారు కదా. కానీ యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా? అమ్మా మరియా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది, ఆయన స్వరం గుర్తుపట్టింది. పునరుత్థానమైన తర్వాత ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది కదా. ఈరోజు అందుకని నా గొర్రెలు నా స్వరం. ఈరోజు మనమందరం ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం గంభీరమైన నల్లనైన స్వరం అంటాడు. యోగ ఏమంటాడు తెలుసా? నేను నిద్రపోతుంటే నన్ను తట్టి లేనట్టుగా మాట్లాడాడు ఆయన అంటాడు యోగ గ్రంథం. నేను నిద్రపోతుంటే నల్లనైన స్వరం నన్ను తట్టి లేపింది అంటాడు. గంభీరమైన స్వరం అంటాడు కదా. ప్రవాహ జలములు ఎలాగైతే గర్జించుకుంటూ వస్తాయో అలాంటి స్వరం. ఈరోజు ఆయన స్వరం ఆయన ఎవరైనా తెలుసా? మంచి కాపాడు కదా. మన కొరకు సిలువలో బలహీనుడైపోయాడు కదా, బలహీనుడైపోయాడు. పేతురు పత్రికలు అంటాడు కదా. ఈరోజు ఏమంటాడు పేతురు పత్రిక? పేతురు రాసిన వంటి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన వంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాలు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరంట? ఎలా ఉంచిపోయాడంట ఆయన? మాదిరి, మంచి కాపరి మనకి ఏం చేశాడంట? నడిపిస్తాడు. మందకు మాదిరిగా ఉంటాడు. నడిపించేవాడు ఎక్కడ ఉండాలండి? మాదిరిగా ఉండొద్దంటండి. కాపరి ఎక్కడ ఉండాలి? చెప్పేవాడు ఉండవాడు, చేసేవాడుగా ఉండాలి. అంతేనా? కాపరి నడిపించేవాడు, లీడ్ చేసేవాడుగా ఉండాలి. ఆయన బట్టే ఫాలో అవుతారు. సింగింగ్ ప్రాక్టీస్ చేస్తాం, ప్రాక్టీస్ చేసినప్పుడు మాస్టర్ని ఫాలో అవుతాం. ఆయన మనకి ఒక మోడల్గా, ఒక మాదిరిగా ఉంచిపోయాడు. ఎందుకు ఉంచిపోయాడు తెలుసా? ఎవరైనా ఆయన పాపము చేయలేదు అంట. ఏం చేయలేదంటే ఆయన పాపం కదా. పాపము లేదు. ఉందా? పాపం ఉందా? ఈయన ఏ పాపం లేదు, ఏ పాపం లేదు కదా. ఇంకోటి ఏమన్నా తెలుసా? మంచి కాపం లక్షణాలు కదా. ఇంకోటి ఏమన్నా తెలుసా? ఆయనలో ఏ మాట ఏ కపటమును కనపడదు. ఏ కపటం లేదండి నోట్లో కదా. బా నఖశిఖరం నుంచి కదా అరికాలు గండెత్తు వరకు కూడా కదా పాపము లేదు వాడు, కపటము లేదు వాడు. కపటాలు, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు మనం పెట్టుకొని ఉంటాం. ఏ గుడ్ షెపర్డ్ ఈయనకున్న లక్షణం ఏంటంటే పాపము లేని వాడు. పావులు ఎట్లాంటి తెలుసా? పావులు చూడటానికి చాలా చక్కగా ఆనందంగా ఉంది కదా. దాని లోపల ఏముండదు, దానికి ఏముండదు. ఏముండదు తెలుసా? పావులకి పిచ్చి, చేరు అనేది ఉండిందా? ఉండిందా పావులకి? అందుకే మన పావులను ఇష్టపడతారు. కానీ కాకి ఉంది. కాకి ఎలాంటిది? కాకి ఎట్లాంటిది? అందుకే మనవాడు కాకి అంట ఎంగిల్ షేప్లో కూడా తోలుతాడు. ఎందుకు? ఈ వ్యక్తులు కూడా తిరగట కదా. అందుకే మనం కదా ఏమన్నా తెలుసా?
కాగిలాగా కలకాలం మొదలైన హంసలాగా ఈరోజు మన అందరూ కూడా కపటము లేని వాడు. ఎవరైనా కపటం లేని వాడు. మూడోది ఏదో తెలుసా? ఆయన దూషింపబడి బదులు అంటే ఏంటి? ఆయన దూషించారు. ఎట్లా దూషించారు? మా అందరూ తెలుసు కదా. ఉమ్మి వేశారు, గుద్దేరు కదండి, కొట్టలేదా? అరచేతులతో చరిచారు కదా కదా. మేమెవరో చెప్పు అన్నారు కదా. అప్పుడు యేసు ప్రభువు ఎవరో తెలుసా? వీరేమి చేయించున్నారు మీరు ఎదుగురు కనుక వీరిని క్షమించు. ఎవరు చెబుతారండి? ఈయన ఈ కాపులాగా ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే చెప్పగలుగుతారు. ప్రధాన కాపులైన క్షమించమన్నాడేంటి? దూషిస్తుంటే, ఉమ్మి వేస్తుంటే క్షమించమన్నాడేంటి? క్షమించాలప్పుడు మన కోపం, మన పగ, ద్వేషాలు పెంచుకొని మనం ఉంటున్నాం. ఆలోచన చేయండి. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాకు కదా స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఆయన 70 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. 70 సంవత్సరాలు దీనికోసం కాదు, స్వాతంత్రం ఉద్యమం కోసం కాదు. ఒక చిత్త తప్పు చేసుకొని జైలు వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రధాని అయిన తర్వాత మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఒకడు ఆయన చూసి పరిగెత్తున్నాడట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని పట్టుకున్నారట. మండేలా గారి దగ్గర ఇచ్చారట. వీటిని చూసి పరిగెత్తున్నారు, ఎందుకు పరిగెత్తున్నారు అని అడిగారట. వెంటనే నెల్సన్ మండేలా గారు, వీడు ఎవరో తెలుసా? నేను జైల్లో ఉన్నప్పుడు సెంట్రీ జైలర్ వీడు నాకు మంచి వీమంటే వీడేమి ఇచ్చాడు తెలుసా? నాకు యూరిన్ ఇచ్చాడు. ప్రతిరోజు 70 సంవత్సరాలు ప్రతిరోజు నాకు యూరిన్ ఇచ్చి తాగమన్నాడు. పుస్తకం రాశాడంట. ఆ పుస్తకం ఏం రాశాడు తెలుసా? నేను తల్లి పాలు త్రాగటం కంటే నా లైఫ్లో నేను యూరిన్ ఎక్కువ తాగాను అన్నాడట. వీడి వల్ల వాడు ఏం చేసేది తెలుసా? క్షమించకపోరా అన్నాడట. ఏమన్నాడు? దూషింపబడి కూడా దూషింపబడ్డాడు. ఈరోజు మనకుందా ఆ క్షమాపణ? మంచి కాపరి ఏం చేస్తారు తెలుసా? ఈరోజు కంక్లూజన్లో మన ఒక్క మాట మన జ్ఞాపకం. మంచి కాపరి ఏం చేస్తారు తెలుసా? ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన మన కొరకు చనిపోతున్నాడు. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన మన కొరకు చనిపోతున్నాడు. ప్రాణం పెడుతున్నాడు. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. మంచి కాపరి ఆయన అడుగుజాడు మనమందరం నడవడానికి సిద్ధపడదు. ప్రధాన కాపరి అదే కదా. అదే 25 వచ్చినట్టు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు ఆయన వైపునకు మరి దేవుడి వైపు మనం తెలుసున్నాను కదా. ఇప్పుడు మనందరూ పునరుత్థానమైనటువంటి యేసు వైపు మనం వెళ్తాము. అలాంటి జీవితం కలిగి ఉండడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుగాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు మీ తలపులకు కావాలి గాక. ఆమేన్. దేవా
దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ కృతజ్ఞత పొందడం దశమభాగం తీసుకొచ్చిన వారు ముందుకొచ్చి సమర్పించవలసి మనం చేస్తున్నాం. దేవుడు చేసిన మేలును తలంచుకుంటూ కృతజ్ఞత తీసుకొచ్చిన వారు ముందుకొచ్చి సమర్పించవలసి మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నా ప్రాణమై యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోతున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిని నిలువబడి నీ పరిశుద్ధ బలిపీఠం యొక్క ప్రభా విరిగి నలిగిన హృదయంతో బిడ్డలు కానుకలు అర్పణలు సమర్పించారు. వీటిని నువ్వు గైకొనడు ప్రభా. బిడ్డలు ఏ ఉద్దేశాలతో నీకు సమర్పించారో సమస్త విరిగిన వాళ్ళు కాబట్టి వారి కష్టంలో, వారి బాధల్లో ప్రభా, వారి సంతోషాల్లో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు చేసిన మేలును బట్టి నీ సన్నిధికి వచ్చినాయా సజీవయాగంగా వారి జీవితాలను సమర్పించారు. గడిచిన మాసమంతయు నీ కృపతో కాపాడారు. వారి కష్టాతీతాన్ని నేను చూశాను. అయాదిగో వారి బాధలు, వారి సమస్యలన్నీ కూడా నేను చూశాను. వారు తగిన కాలంలో సహాయపడ్డావు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞత ఆస్వాదించున్నాను. ఈ సమయంలో ప్రభా ఆ కానుక ద్వారా నువ్వు సంతోషించావని, నువ్వు మహిమపరచబడ్డాన్ని నేను నమ్ముతున్నాను. కానీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదాలు మెండుగా నువ్వు అనుగ్రహించాను. రాబో దినాలను అత్యధికమైన మేలు అనుగ్రహించాను ప్రభా. కృపాక్షేమాలే వారు వెంట వచ్చినట్లుగా చేయండి. వారికి ఎలాంటి బాధలు కానీ, సమస్యలు కానీ, శోధనలు చుట్టుముట్టకుండా నీ పరిశుద్ధ దూతలను వారి చుట్టుముట్టండి. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాన్నింటిలో తోడుగా ఉన్నారు. ఈ దినము స్పెషల్ అకేషన్స్ ఏవైనా వారి జీవితాల్లో పొందుకున్నట్లయితే వారికి కావలసిన బట్టి నూతన ఆనందాన్ని ప్రభా నువ్వు అనుగ్రహించి మరి పొందమని, కుటుంబాల్లో ప్రభావం శాంతిని, సమాధానం పెంపొందింపచ్చి నీవు కాపరిగా ఉండి వారి గొర్రెలుగా నీతో సంబంధ బాంధవ్యాలను కొనసాగించుకుంటూ ప్రభా నీ వైపు మళ్ళించినట్లుగా ప్రసాదించు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు, మీ కుటుంబాలకు తోడైనది గాక. ఆమేన్. మన సంఘ డీకర్స్ ముందుకొచ్చి ఇంకా కానుకలు సమర్పిస్తూ ఉండగా
447వ కీర్తన పాడుతున్నాము. సృష్టి పిత సర్వోన్నత అనే కీర్తన పాడుతున్నాము. సృష్టి పిత సర్వోన్నత సమర్పిత సర్వస్వము. సృష్టి పిత సర్వోన్నత సమర్పిత సర్వస్వము. భూమి ఆకాశముని
అత్యున్నతమైన సింహాసనంలో ఆశీర్వైనవాడా, కెరూబులు సెరూబుల చేత కొనియాడబడుచున్నవాడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా దిగో మేమందరము గొర్రెలమయ్యా, నీవు కాపాడివయ్యా. నువ్వు గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి మంచి కాపాడి ప్రభా. ఈ దినము మేమందరము నీ జ్ఞాన సంభాషణ వినడానికి పరుగున నీ సన్నిధికి వచ్చాము. ఈ దినము నీ దినము ప్రభా. ప్రతిరోజు నీ దినమే, కానీ ఈ దినమైతే నీతో కలుసుకొని నిన్ను ఆరాధించే దినము ప్రభా. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమన్నారు. కాబట్టి నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఈ దినము నిన్ను ఆరాధించడానికి వచ్చాం ప్రభా. ఏ మంచి లేకపోయినా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామని మేము తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నిన్ను చూసే ప్రభా భాగ్యం మాకు అనుగ్రహించావు. మా ఆత్మీయ నేత్రాలతో ప్రభా నిన్ను చూసే ప్రభా. అందును బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామయ్యా. అర్హత లేని మమ్మల్ని అర్హులుగా చేసుకున్నావు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని లేపే ప్రభా. అందును బట్టి నీ కొందనాలు. ఇద్దరం నీ వాక్యాన్ని విన్నాం. నీ వాక్య ప్రకారం మేము జీవించబడే భాగ్యం దయచేయండి ప్రభా. ఎందుకంటే మాకు ఇంకేం కావాలి? నువ్వు మా కొరకు ప్రాణం పెట్టేవని మేము దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. పునరుద్ధారణైన తర్వాత ప్రభా విశ్వాసం కలిగి ఉన్న వారిని బలపరిచే ప్రభా. నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నావు, నా స్వరం ఏంటి అని నువ్వు ఈరోజు చూపించావు ప్రభా. కాబట్టి మేము నీ గొర్రెలే ప్రభా, వేరొక గొర్రెలం కాదు ప్రభా. నిన్ను వ్యతిరేకించేవారిని, నిన్ను దుఃఖపరిచే గొర్రెలకు కాదు ప్రభా. నిన్ను ప్రేమించే గొర్రెలుగా మేము మార్చబడే భాగ్యం దయచేయండి. బిడ్డలో సమర్పించిన కానుకలు బట్టి కొందనాలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ప్రభా. నీ దీవులతో నింపండి ప్రభా. బిడ్డల కుటుంబాలలో ఎలాంటి ప్రభా ఎదుగు కష్టములు గల బాధలు రానియకుండా ప్రభా సమృద్ధిని ఇవ్వండి ప్రభా. అయ్యా ఇదిగో నేను నమ్మిన వారిని తలగా ఉంచుతా ఉన్నావు, తక్కువ వారిగా చేయను. బిడ్డలకు కావలసినటువంటి మేలు నువ్వు అనుగ్రహించి నువ్వు మహిపోతామని వచ్చినావయ్యా. ఏ కుటుంబాలు, ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయండి ప్రభా. దుఃఖపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయ్యా, కృంగిపోతున్నారు ప్రభా. మానసికంగా కృంగిపోతున్నారు ప్రభా. కుటుంబాలను సమాధానపరిచిన ప్రభా. అందరూ బిడ్డలు ప్రభా ఇదిగో తల్లిదండ్రులు అందరూ సమాధానంగా భాగ్యం దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, అనేకమైన పనులు కొరకు వెళ్తుంటారు ప్రభా. గడిచిన కాలమంతా కాపాడే ప్రభా. భయంకరమైన వేసవి తాపం ప్రభా, వడగాలు ప్రభా, ఇదిగో అయ్యా ఇదిగో ఎండలు ప్రభా విపరీతంగా మమ్మల్ని భయంకరమైన చేస్తుంది ప్రభా. అయినా మమ్మల్ని ఈ చల్లని రెక్కల చోట్న మమ్మల్ని దాచిపెట్టి ఈ దినం ఎదురు తీసుకొచ్చావు. కోడి తన రెక్కల కిందకి ఎలాగే పిల్లలు చేర్చుకుంటుందో మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభా. నీ బ్రతికే భాగ్యం మమ్మల్ని అనుగ్రహించావు. ఈరోజు సజ్జులు ఉన్నప్పుడు కేవలం నీ కృపాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇది ఆనందంలో మేము పాల్గొని ప్రభా సజీవ యాగముగా మా జీవితాన్ని సమర్పించాం ప్రభా. అయ్యా గడిచిన కాలంలో నీకు వ్యతిరేకంగా మేము పాపం చేస్తే మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ గొర్రెల రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. అయ్యా ఇదిగో ఈ సమయంలో ప్రభా ఇదిగో మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో అబర్లి విమలు క్రీస్తు కూతురు దేవాలయం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో డీకన్స్ పరివారం ప్రభా, పురుషులు, స్త్రీలు, అయ్యా ఇదిగో వృద్ధులు ప్రభా, అయ్యా యవన బిడ్డలు అందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డల ప్రభా అయ్యా సందేశం అందరిని బట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ ఐక్యతతో సమాధానంతో బిడ్డలు జీవించబడే భాగ్యం అనుగ్రహించుకుంటున్నాం. అయ్యా ఇదిగో ఈ సమయంలో ప్రభా ఎంతోమంది అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు ప్రసాదించబడుతున్నాం. అయ్యా ఏ మాత్రం బాధపడ కృంగిపోకుండా కావలసిన ఆరోగ్యం శక్తి దినం మనం పొందుకునే భాగ్యం దయచేయబడుతున్నాం. అదిగో ఈ సమయంలో ప్రభా వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు మీ వివాహ ఘనంగా నీకు మహిమకరం జరుగుతుంది ప్రభా. అయ్యా సంఘ కార్యక్రమాలు ఘనంగా నీకు మహిమగా జరగాల్సింది. ఏ ఆటంకం లేకుండా ప్రభా వాతావరణాన్ని అనుకూలించి నువ్వు మహిమ పొందమని ఈ సమయంలో ప్రభా ఇదిగో ఈ ఆరాధనలో ప్రభా ఇంతవరకు నీ సన్నిధిని మాతో వచ్చాను. అయ్యా ఇదిగో ముఖ్యంగా ప్రభా గడిచిన కాలం ఎలాగో కాపాడు, రాబోతులను కూడా కాపాడు, సంరక్షించమని ప్రభా నీ కృపాక్షేమాలు ప్రభా ఇదిగో ఎల్లప్పుడూ మా వెంట వచ్చినట్లుగా నీవే మాకు తోడుగా నడిపించి మహిమ ఘనత
ప్రభావాన్ని నీవే పొందుకోమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. ఆమెను పరలోకమున్న మా తండ్రి. ఈ రాజ్యం వచ్చినగాక, నీ ఇష్టం పరలోకం నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక. మా అడిగిన ఆహార్యం మాకు దయచేయండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. దయచేసి కూర్చున్నాండి. సంఘ ప్రకటనలు అండి. గడిచిన ఆదివారం మన దేవాలయంలో సమర్పించిన కానుక వివరాలు 16,500 రూపాయలు మాత్రమే. 16,500 రూపాయలు. సాయంత్రం 5 గంటలు VBS క్లాసులు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటలు VBS ముగింపు రోజు. కావున సంఘస్థులందరూ ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్త్రీల పోలిక జరుగుతుంది. వీరందరూ పాల్గొనవలసి మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. 18వ తారీఖు స్త్రీల ఆదివారం ఆచరించబడి కావున సంఘంలో స్త్రీలందరూ ఈ ఆదివారం ప్రోగ్రాంలో పాల్గొనవలసి మనం 18వ తారీఖు స్త్రీల ఆదివారం అందరూ కూడా స్త్రీలందరూ మరి ప్రోగ్రాంలో పాల్గొనవలసి మనం చేస్తున్నాం. 2వ శనివారం స్త్రీల ఉపవాసం కూడిక జరుగుతుంది. కాబట్టి ప్రార్థించవలసి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన సంఘ సభ్యులు శ్రీ పిల్లి వినోద్ గారు అనారోగ్యంతో ఉన్నారు. వారి ఆరోగ్యం కొరకు మీ కుటుంబ ప్రార్థనలో మరి వ్యక్తిగత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాము. వివాహ ప్రకటన అన్నమయ్య జిల్లా టి సుద్దుపల్లి మండలము రెడ్డివారిపల్లి కాపురస్తులు శ్రీ నల్లపరెడ్డి సుధీర్నాథ్ రెడ్డి అరుణ ఏకైక కుమారుడు నల్లపరెడ్డి చందర్ నాయకులు గుంటూరు జిల్లా గుంటూరు మండలము గుంటూరు అమర్లపేట వాస్తవ్యులు శ్రీ పొందుగల ప్రసాద్ లేట్ మేరీ పిలుపురాడు ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శైలి వినీత నామికులు దేవుని యొక్క ప్రకారం 2025 మే నెల 15వ తారీఖు గురువారం మరి ఉదయం 10:30 గంటలకు పరిశుద్ధ మత్తయి శతవార్షిక నూతన దేవాలయంలో వెస్ట్ ప్యారిష్లో పరిశుద్ధ వివాహం జరుగుటకు నిశ్చయించబడింది. ఈ వివాహం జరగకూడదని ఏమైనా ఆక్షేపణలు ఉన్నట్లయితే వివాహ తేదీలోగా తెలియపరచవలసి మనం చేస్తున్నాం. ఇది మొదటి ప్రకటన. అయితే మనం అందరం కలిసి కీర్తన పుస్తకం నుండి 400 మన సంఘ సభ్యులు పిల్లి వినోద్ గారు వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరు తలలో ఇచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీ వందనాలు స్తోత్రాలు. నేను ఆస్తుడి పిల్లి వినోద్ గారి ప్రభా అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారు ప్రభా, స్వస్థపరచండి. గొప్ప దేవుడు ప్రభా, సంఘ ప్రార్థన ఎంతో బలమైన ప్రభా. నేను వ్యక్తిగతంగా కుటుంబంతో కాకుండా సంఘంలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ దాసుని బలపరచండి. అయ్యా దాసుని హాస్పిటల్లో ఉన్నారు, ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు. డాక్టర్లకు ప్రభా మంచి జ్ఞానం ఇవ్వండి. దాసుని ప్రభా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిని తెలుసు ప్రభా. కాబట్టి మరలా ఆ బిడ్డకి కావలసిన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. ఉన్నటువంటి డిసీజ్ ప్రభా తొలగించిన ప్రభా, నీకు అసాధ్యమని ఏది లేదు, సమస్తము సాధ్యమే ప్రభా. మాట మాత్రమే సెలవిస్తే చాలన్నావు, విశ్వాసం ఇచ్చితే చాలన్నావు ప్రభా. కాబట్టి నీవు ఏ విధంగా నీ దాసును స్వస్థపరుస్తావు ప్రభా. ఇదిగో నీ చిత్తమే జరగాలి ప్రభా, మా చిత్తం కాదు ప్రభా. అయ్యా ఇదిగో నీ యొక్క రక్తములు నీ దాసును ప్రభా పవిత్రపరచండి. అయ్యా ఇదిగో విశ్వాసమైన ప్రార్థన
అద్భుతాలు చేయగలుగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రభా కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఈ ఆస్తికి కావలసిన బట్టి ఆరోగ్యకరమైన లెక్కలు చికిత్సలు నువ్వు అందించి ప్రభా అప్పటి గంతులు వేస్తూ మరలా మా మధ్యకు వచ్చి ప్రభా ఈ నామాన్ని స్తుతించుకొని ఈ నామాన్ని గణపరుచుకునే భాగ్యం ప్రసాదించడం అడుగుతున్నాం ప్రభా. హాస్పిటల్లో ప్రభా ట్రీట్ చేసిన డాక్టర్స్ ప్రభా ఒకసారి వారికి కావలసినటువంటి ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం గ్రహించి ప్రభా నీ వారి బాబు చేతిలో పెట్టేసి ప్రభా ఐదుగురు చక్కగా ట్రీట్ చేసే భాగ్యం గ్రహించి నీవే అక్కడ ప్రవర్తించి చేస్తున్న నమ్మకం గ్రహించి అడుగుతున్నాం ప్రభా. తీసుకున్న మందులు ప్రభా అయ్యా ఇదిగో నీవు తాకండి, నీవు నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా దాదాపు స్వస్థపడి ప్రభా నీ సన్నిధిలో సజీవ సాక్షిగా మరలా నాకు జీవితాన్ని దేవుడు ప్రసాదించండి. ఈ సన్నిధిలో ప్రభా ఏదో గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోని పరిచయం చేస్తున్న కుటుంబ సభ్యులు ఏమాత్రం కూడా ప్రభానికి బలహీన పడకుండా ప్రభా ఏమాత్రం కృంగిపోకుండా ప్రభా ధైర్యం కలిగి ప్రభా వారు జీవించబడే భాగ్యాన్ని గ్రహించుకున్నారు. యేసు దివ్య నామమున వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ నీ యొక్క దేవుని దీవెన సదా ఆ విజయోధి గారికి వారి కుటుంబానికి తోడైందాక. మనందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి ముగింపు కీర్తన 426వ కీర్తన నా రక్షకుని వెంబడించేదని ఈ కీర్తన పాడుకుందాం. చివరి వచ్చిన పాడుతుంది కదా అందరూ వేచిన పడితే ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాము. నా రక్షకుని వెంబడించునండి ఘోరమైన కొండలైన రక్షితముగాను నేను వెళ్ళను పరమకిరీటమును కారను యేసు నేను ఎన్నడెన్నడూ ఆశతో వందితను వెంబడించును ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు మనందరి మీద తన సన్నిధి కాంతి నింపచేసి మనకు సమాధానం కలుగు చేయనుగాక. Amen.